డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగి 4 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల నిర్వహించిన సంతాప సభల్లో కూటమి నేతలు నివాళులర్పించారు. మాజీ సీఎం జగన్ అండతోనే ఎమ్మెల్సీ అనంతబాబు దళిత యువకుడిని కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేశారని మండిపడ్డారు. జగన్ హయాంలో డాక్టర్ సుధాకర్, సుబ్రహ్మణ్యం వంటి దాదాపు 200 మందికి పైగా దళితులను దారుణంగా పొట్టనబెట్టుకున్నారని ఆరోపించారు. వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలపై కూటమి ప్రభుత్వం న్యాయబద్ధమైన విచారణ జరిపి నిందితులకు చట్ట ప్రకారం కఠిన శిక్షలు పడేలా చేస్తుందని నేతలు స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి వారి డోర్ డెలివరీ చేసినటువంటి సందర్భంలో ముఖ్యంగా దానికి కారకుడైనటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుతూ, మరి మీరు అడగవచ్చు 2 సంవత్సరాలుగా మీ ప్రభుత్వం వచ్చింది ఎందుకు ఇప్పుడు చేస్తున్నారని. మేమందరికీ తెలియజేసేది ఒకటే, న్యాయ వ్యవస్థల్ని తప్పుదోవ పట్టించడానికి, సాక్షుల్ని ప్రభావితం చేయడానికి మరి ఈ ఎమ్మెల్సీ అనంతబాబు ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే మేము ఇంతవరకు చూసింది ఒకటి, ఇప్పుడు వాళ్ళు చేస్తుంది ఒకటి. కనుకనే దేనికి ఆ న్యాయ వ్యవస్థని కాపాడాలి, న్యాయ వ్యవస్థలో వారికి న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో ప్రజలందరినీ కూడా చైతన్యం చేసి వాళ్ళకి శిక్ష పడే వరకు కూడా పోరాటం చేసే విధంగా అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తున్నాం.